టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు నారా దేవాంశ పుట్టినరోజు నేడు జరగడంతో ఈ సందర్భంగా నారా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిణి, దేవాంశ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజం గెలవాలి యాత్రలో ఉన్న భువనేశ్వరి నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. లోకేష్, బ్రాహ్మిణి, దేవాంశ నిన్న సాయంత్రమే తిరుమలకు వచ్చారు. దేవాంశ ప్రతి పుట్టినరోజును తిరుమలలో అన్నదానం చేస్తున్నామని ఈసారి కూడా అన్నదానం నిర్వహించారు. అన్నప్రసాద సముదాయంలో భక్తులకు అల్పాహారాన్ని వడ్డించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కడప నేతలతో భేటీ అవుతున్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవనంలో సమావేశం జరుగుతుంది. జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు. అంతేకాకుండా తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నా షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. కడప నుంచి పోటీ చేయడానికి షర్మిలకు పార్టీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కడప పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే స్థానాలలో బలమైన అభ్యర్థులను పోటీ చేయించాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం. Hey! రవణ సార్ రవణ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ అన్న ప్లీజ్ నేను చెప్పాను మీకు తెలియదు కాదు కదా ప్లీజ్ ప్లీజ్ ఫ్రీగా తీసుకోండి.